అర్ధరాత్రి అంబులెన్స్లో పండంటి మగబిడ్డ జననం. వివరాల్లోకి వెళితే, నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన కాలువగట్టు మీద నివసించే ఎండేటి భద్రయ్య భార్య అడివెమ్మ 18 సంవత్సరాలు అర్ధరాత్రి ప్రసవ నొప్పులతో బాధపడుతుందని ఎడ్లపాడు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను పరీక్షించి అంబులెన్స్లో ఎక్కించుకొని కొంచెం దూరం వెళ్ళాక నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్ని రోడ్డు పక్కన ఆపి ఆమెకు ఈఎంటీ ఎడ్ల శోభన్ బాబు, పైలట్ ఎస్కే అల్లాబక్షు ప్రసవం చేయడం జరిగింది. ఇందులో గ్రామానికి చెందిన ఆశా వర్కర్ బిందు పాల్గొన్నారు. ఆమెకు ఇది తొలి కాన్పు. పండంటి మగబిడ్డ జన్మించడం జరిగింది. తొలి కాన్పులోనే మగబిడ్డ జన్మించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం పరిచారు. క్షేమంగా ప్రసవం చేసినందుకు 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. వీరిని నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా 108 మేనేజర్ ఎస్ సుబ్బారావు సిబ్బందిని అభినందించారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్.